ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబర్ 30. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. పెద్దలు జయించు వారికి సాదృశ్యముగానున్నారు. వీరు స్తుతి ఆరాధనతో నిండినవారు. జయించువారు అని చెప్పుటకు బలమైన రుజువు వారి స్తుతి ఆరాధనయే. మంచి బోధ కలిగి ఉండి ఆరాధన చేయలేకపోయినచో మనము ఆత్మీయముగా ఎదుగజాలము. బైబిలు జ్ఞానము కలిగిన విద్యావంతులు ప్రార్థించుట ఎరుగుదురు గాని ఆరాధించుట ఎరుగరు. లూకాసు వార్త 7వ అధ్యాయం 38లో ఒక పాపపు స్త్రీ ప్రభువు పాదములను ముద్దు పెట్టుకొనుట చూచుచున్నాము. ప్రభువు తన పాపమును క్షమించనని ఎరిగి ఆమె ప్రభువు పాదములను ముద్దు పెట్టుకుని పాదముల మీద అత్తరు పూసెను. అది ఆరాధనకు గుర్తుగానున్నది. అనుభవముతో కూడినదే ఆరాధన. రక్షణానుభవమును కలిగిన వారు మాత్రమే ప్రభువును ఆరాధించగలరు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.